నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో వైఎస్ఆర్ ఉన్నారా అని చెప్పేసి షర్మిల గారు ప్రశ్నించారండి. హ్మ్. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆవిడ అన్న మాటలు. అదేంది పార్టీ పేరే అది గదా! కదా! మరప్పుడు అలా ఎందుకు అన్నారు? యాక్చువల్‌గానండి అంజి గారు, హ్మ్. షర్మిల గారి మీద నాకున్న ఒపీనియన్ గతంలో. హ్మ్. ఎందుకంటే, సరే ఆవిడ తీసుకున్నటువంటి స్టాండ్స్ ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మారటానికి ఆవిడ కారణాలు ఆవిడకుండొచ్చు. హ్మ్. మొదట అన్నని గెలిపించమని అన్న తరపున అవును. పాదయాత్ర చేయటం. పాదయాత్ర చేశా అని అవును. చాలా ఇదిగా ఆయనకి అన్న విడిచిన బాణం అనేటువంటిది చాలామంది జెప్పేవారు. ఆ తెలంగాణ తర్వా విషయంలో. అహా! మొదటే. మొదటే అదే. ఆ! మొదటే రైట్. ఆ! హ్మ్. ఈయన జైల్‌లో ఉన్నప్పుడు అవును. ఆవిడ పాదయాత్ర చేసేటప్పుడు హ్మ్. 'జగన్ విడిచిన బాణం' అనేటువంటిది ఆవిడ నిక్‌నేమ్. రైట్. ఆ తర్వాత ఇక్కడ సరే ఏవో వాళ్ళ రీజన్స్ మూలాన ఆవిడ తెలంగాణకు వెళ్ళటం పాపం. అక్కడ చాలా స్ట్రగుల్ అవ్వడం, అక్కడ పాదయాత్ర చేయటం, తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి పీసీసీ ప్రెసిడెంట్‌గా కడపలో పోటీ చేయటం. ఏమిటి ఈవిడ పరిస్థితి ఏంటి? అసలు ఈ మానసిక స్థితి ఏమిటి? అనేటువంటిది కొంత నాకు ఇదిగా ఉండేది. అంటే ఫికిల్ మైండెడ్‌నెస్సా ఏంటి అనేటువంటిది. హ్మ్. కానీ ఇక్కడ తను అది పీసీసీ ప్రెసిడెంట్‌గా అధికార పక్షాలు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తను చేసే ప్రతి విమర్శ గూడా చాలా సూటిగా, అర్థవంతంగా ఉంటుంది. మీరు గమనించండి. అన్నని ఎండగట్టే విషయంలో ముఖ్యంగా హ్మ్. చాలా సూటిగా ఆవిడ అడిగే ప్రశ్నలకి దేనికి వీళ్ళ దగ్గర ఒక్కదానికి కూడా సమాధానం లేదు. అది సమాధానం లేక ఇక వాళ్ళకున్న ఏకైక ఆయుధం ఏంటంటే ట్రోలింగ్. చివరికి ఎంత నీచ స్థాయికి దిగజారారు అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురే కాదు ఈవిడ అని కూడా మాట్లాడినటువంటి కొంతమంది మహానుభావుల్ని, మహానుభావురాళ్ళని మనం చూసాం. కానీ ఆవిడడిగిన ఒక్క ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అలాంటిది ఈ ప్రశ్న వేసినప్పుడు నిజంగా షర్మిల గారిని చూస్తే ముచ్చటేసింది. ఎందుకంటే ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వెషన్. నువ్వు ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ నేనని చెప్పుకుంటున్నావో, ఆయన ఆదర్శాలను తీసుకొని నేను పార్టీని పెట్టాను, నేను ముందుకు నడిపిస్తాను నువ్వైతే ఏదైతే ఆయన సమాజ సాక్షిగా చెప్పావో, దాంట్లో 10% కూడా నువ్వు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి విధానం వేరు. ఆయన చేసినటువంటి పద్ధతి వేరు. మంచి, చెడు పక్కన పెడితే 10 మందిని కలుపుకెళ్ళేవాడు. 10 మంది అభిప్రాయాల్ని గౌరవించేవాడు. ఒకటి ఏదన్నా తప్పు అంటే తన అడుగు వెనక్కి తీసుకునేవాడు. ఒక పొరపాటు మాట మాట్లాడితే ఆయన సరి చేసుకొని క్షమాపణ చెప్పేవాడు. ఇవన్నీ మనం చూసాం. ఆ! కానీ ఈ లక్షణాలు నీ దగ్గర ఎక్కడున్నాయి? నీ వాళ్ళనే వాళ్ళని నువ్వు కలవలేదు. నీ ఎమ్మెల్యేలని, ఎంపీలకి నీ దర్శనం లేదు. పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవరి మీదో నిందలేసి, నేను చేసిందంతా బ్రహ్మాండంగా ఉంది. అవ్వతాతలు ఎందుకు మర్చిపోయారు, ఇది మర్చిపోయారు అని వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు గానీ, ఇంతవరకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకోలేదు. కానీ, నీ పార్టీని మళ్ళీ రివైవ్ చేసుకునేటువంటి ఒక మంచి అవకాశం నీ చేతికొచ్చింది. ఎలాగా? రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అనేటువంటివి ఒక ల్యాండ్ మార్క్స్. జనరల్‌గా ఎవరి కరెక్ట్. జీవితంలో అయినా. అవును. అవును. అలాంటిది ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు ఎన్టీ రామారావు గారికి అధికారంలో లేకపోయినా సంవత్సరం అంతా చేశారు కదా! అవును. గ్రాండ్‌గా చేసుకున్నారు. గ్రాండ్‌గా. అవును. అక్కడ ఎన్ని ప్లేసెస్‌లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నువ్వు నిజంగా నీ తండ్రి పట్ల చిత్తశుద్ధుంటే, ఇలాగే నువ్వొక సంవత్సరం ప్లాన్ జేయాలి. 75 సంవత్సరాల ఆయన జన్మదినోత్సవం అనేట్టు. అది నువ్వు చేయకపోగా, ఆ 75థ్ బర్త్‌డే నాడు ఇడుపులపాయకెళ్ళి ముళ్ళ మీద నుంచున్నట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టు 5 నిమిషాలు ఆ సమాధి దగ్గర అట్టట్ట చూసి, గబగబా వెళ్ళిపోయావు. తల్లిని గూడా ఓదార్చినట్టు ఓదార్చి. అది జనానికందరికి ఆశ్చర్యం వేసింది గదా! అదే రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో ఆవిడకి హక్కు రాలా. నీ దయ మూలాన. నీ రాజకీయంలో ఆవిడకి నువ్వు భాగస్వామ్యం ఇవ్వలా. నీ కోసం అంత పని జేసినా. పీసీసీ అధ్యక్షురాలైన ఆవిడ గూడా ఓడిపోయింది. కానీ తండ్రి పట్ల ఆవిడ చూపించినటువంటి ప్రేమ మనం ఆ రోజు ఆ మీటింగ్‌లో జూసాం. హ్మ్. స్వయంగా రేవంత్ రెడ్డిని పిలిచి, ఉద్దండులైనటువంటి నాయకులు ఆయనకి సన్నిహితులు, హితులైనటువంటి వాళ్ళందరిని పిలిచి, ఎంత డిగ్నిఫైడ్‌గా ఆ సభ జరిపింది. సో, ఆవిడ స్థాయికి ఆవిడే అలా చేస్తే ఆ వారసత్వాన్ని మొత్తాన్ని మూటగట్టుకొని, ఆయన పేరు మీద నువ్వు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి, దోచుకొని, నానా రకాలుగా చేసినటువంటి నువ్వెంత చేయాలి? కనీసం ఒక్క సభ పెట్టావా ఆ సందర్భంగా? ఒక్క కార్యక్రమం ఎక్కడన్నా నువ్వు అటెండ్ అయ్యావా? ఆ రోజు ఆ సమాధి దగ్గర తప్పితే? ఇది అందరి మనసులో ఉన్నటువంటి ప్రశ్న. కానీ
షర్మిల గారు అందరి తరపున ఆవిడ అడిగారు. సమాధానం ఉందా మీ దగ్గర అంటే? నో ఆన్సర్. మీకు జ్ఞాపకం ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అధికారంలోకి రాగానే ఏది 2019లో సాక్షి టీవీలో ఆయన లోగో తీసేశారు. మీకు బాగా జ్ఞాపకం ఉంటే గుర్తుపెట్టుకోండి. అది మొన్న కదండి, మొన్న కాదు, అంతకు ముందు ఒకసారి స్టార్టింగ్లో ఓకే. ఈయన అధికారంలోకి రాగానే. సో అప్పుడు ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేటప్పుడు మళ్ళీ మరుసటి రోజు నుంచి పెట్టారు. అయిపోయింది. ఓకే. నిన్న కూడా వాళ్ళ లోగో ఇవన్నీ మార్చినప్పుడు వాళ్ళదంతా ఇది మార్చేశారు కదా. దాంట్లో రాజశేఖర రెడ్డి గారిది లేదు. లేదనేటువంటి విమర్శలు మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ ఒక 1 మినిట్ అది లోగో ఉంటే ఆ తర్వాత ఎక్కడో ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు రాజశేఖర రెడ్డి గారి ఇది వచ్చేటట్టుగా పెట్టారు. ఎందుకు నవరత్నాల దాంట్లో కూడా లేదు కదండి? లేదు కదా. ఎండ్లో ఫోటో మార్చారు కదా. నేను అన్నది అది. ఎందుకంటే అతను మాట్లాడే విధానం కూడా మీరు గమనించండి. మా నాన్నగారి పేరును నేను మరిపిస్తా, మా నాన్నగారి కంటే నేను ఎక్కువ చేస్తా అనేటువంటిది ఆయన మాటల్లో ఉంటే, వీళ్ళందరూ వందమాగదుర్లు పక్కన ఉన్న వాళ్ళు ఏమనేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారిని మించిపోయారు, సంక్షేమంలో రాజశేఖర రెడ్డి గారిని మించిపోయారు, పాలనలో రాజశేఖర రెడ్డి గారిని మించిపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన అనిపించుకున్నటువంటి మాటలే. అంటే స్లోగా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది పక్కన పెట్టేసేసి తను అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. గౌరవాధ్యక్షురాలాగా విజయమ్మ గారిని పక్కన పెట్టి శాశ్వత అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నారు చూసారా, అది కూడా ఇందులో భాగమే. పోనీ 5 సంవత్సరాల్లో ఆ బ్రాండ్ అనేది ఏమైనా క్రియేట్ అయిందండి జగన్ గారికి? ఏమన్నా ఆయన బ్రాండ్ క్రియేట్ అవ్వబట్టే కదా 11 సీట్లకు పరిమితం చేశారు. ఆయన బ్రాండ్ ఏం క్రియేట్ అయిందంటే, బంగారు పళ్ళెంలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడిని 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన పక్కన పెట్టి 40లో ఉన్నటువంటి నీకు అధికారం అప్పచెప్తే దాన్ని 5 సంవత్సరాల్లో 11 సీట్లకు తెచ్చుకున్నటువంటి బ్రాండ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా పడ్డది జనంలో. ఎందుకంటే అంత దాన్ని ఇంత త్వరగా చెడగొట్టుకోవటం అనేది కూడా మామూలు విషయం కాదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఏంటంటే మీకు ప్రేమ అనేటువంటిది మనసులో నుంచి రావాలండి. ఇవాళ ఆర్థికంగా కూడా అంత బలంగా ఏం లేరు షర్మిల గారు. అయినా కూడా తండ్రి పట్ల తనకున్నటువంటి కన్సర్న్, ఆ ప్రేమని ఎలా చూపించారు, ఎంత గ్రాండ్గా జరిగింది ఆ రోజున ఫంక్షను. వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఎంత చక్కగా మాట్లాడారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దగ్గర నుంచి, తర్వాత ఈయన దగ్గర నుంచి, కేవీపీ గారి దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారు స్వయంగా. కానీ ఇక్కడ ఒకటండి, మరి వైఎస్ఆర్ గారి అభిమానులు మరి షర్మిల గారి వైపు ఎందుకు మొగ్గు చూపట్లేదు? అంటే కొన్నాళ్ళు ఉన్నారు తెలంగాణ, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైనా సరే ఆవిడ వైపు మొగ్గు చూపాలి కదా. ఇప్పుడు వస్తారంటే అదే కదా ఆట మొదలైంది. మీకు గతంలో చెప్పినట్టుగా ఒక నానుడు ఉంది మనకి, విజయానికి అనేక మంది తండ్రులు ఉంటారు, అపజయం మాత్రం అనాథ అంటారు. ఓకే. సో విజయం మీ పక్కన ఉన్నప్పుడు అందరూ మీ వాళ్ళే. మాకు దూరపు వేలు విడిచిన ఒక ఎక్కడో 5 కిలోమీటర్ల దూరం ఉన్న చుట్టం కూడా మావాడు అంటాడు. అధికారం పోయిన తర్వాత మీ సొంత మనుషులే ఇవాళ ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. మీ ఎమ్మెల్యేలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు రాత్రిపూట. వాళ్ళు గేట్లు ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి వీళ్ళు ఇంకా వీళ్ళ పక్కన టెక్నికల్గా ఉన్నారు, కానీ ఆల్రెడీ పోయి అసోసియేషన్స్ అయిపోయినాయి అక్కడ. వాళ్ళు ఓకే అని 2 గనక అక్షరాలు వచ్చింది అంటే ఈయన తప్పితే ఇంకెవరు మిగలరు ఇక్కడ. సో వీళ్ళని పట్టుకొని నువ్వు ఏలాడుతూ వీళ్ళందరూ నావాడు అనుకుంటే ఏంటంటే అంతకంటే అమాయకత్వం లేదు. ముందు నిన్ను నువ్వు మార్చుకొని, ఏ రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఆయన లాగా నువ్వు చేస్తావని మాత్రమే తెచ్చుకున్నారు. లేకపోతే హూ ఆర్ యూ, నువ్వేంటి, కనీసం ఏమీ లేదు కదా. బలవంతంగా నీ దీని గురించి ఒక ఎంపీదేగా గెలిచావే కానీ నీకంటూ ఏమి ఐడెంటిటీ ఉంది? ఏ రాజశేఖర రెడ్డి గారి లెగసీతో నువ్వు వచ్చావో ఆయన 75వ జన్మదినోత్సవమే నువ్వు చేయలేని పరిస్థితిలో, ఒకవేళ నీకు ఓటమి ఉంది కాదంటలేదు, ఘోర ఓటమి పాలయ్యావు, అయినా నిజమైనటువంటి రాజకీయం తెలిసినాడు అయితే మళ్ళీ ఇక్కడి నుంచే మనం పునరుత్తేజం పొంది కేడర్నంతా కూడా నువ్వు మళ్ళీ వాళ్ళని ఉత్తేజపరచాలి అంటే ఇది ఒక మంచి గోల్డెన్ అవకాశం కదా నీకు. దాన్ని పోగొట్టుకొని ఇవాళ చెల్లెని నువ్వు పాయింట్అవుట్ చేసేటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్